మనిషి జీవితంలో ఒకటి సంబంధించిన సహనం ఒక వరం. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించటానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ నిరంతరం అంకితభావంతో చేసే కృషి సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కొని పొగడ్తలకు విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చేసే యజ్ఞం అది. ఏ రంగంలోనైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే సహనం చాలా అవసరం. ప్రపంచంలో మనుగడంతా సహనశీలతతోనే ముడిపడి ఉంది. మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నిటినీ ఈ పుడమి తల్లి భరిస్తోంది. అందుకేనేమో తమిళ కవి, తత్వవేత్త తిరువళ్ళువర్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రులు, కన్నవారితో పిల్లలు, యాజమానులతో కార్మికులు, అధికారులతో ఉద్యోగులు అన్నిటిలో భరిస్తారు. సహనం లోపిస్తే కుటుంబ సంఘ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. హాయి మాయమవుతుంది. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు చేజిక్కించుకొని గొప్పవాడిగా ఎదగడానికి సహనం అవసరం. అది లోపించడం వల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి. నియంత్రణ మట్టి కరిచాయి. అసహనంతో నిండిన మనసు అసూయ ద్వేషాలకు నిలయం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ పని చేస్తూనే చేయనట్లుండమని, నిజమైన యోగి లక్షణం స్థితప్రజ్ఞ అని అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. అయినా సంయమనం కోల్పోకూడదు. లక్ష్య సాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్ట నష్టాలను భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనాలు వేయవచ్చు. ఎదురయ్యే పరిస్థితులు ఎటువంటివైనా సుఖదుఖాలు, జయాపజయాలు శీతాకాలం వేసవికాలాల్లా మారిపోయే ఋతువుల్లాంటివి. చలించిపోకుండా సహనంతో నేర్చుకోవాలంటాడు గీతలో శ్రీకృష్ణుడు. సహనం లేని దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైతే అశోకుడు సహనం కలిగించి యుద్ధం లక్షలాది మందిని కడచేర్చింది. సహనం మానసిక స్వచ్ఛతకు దారి చూపి భగవదను గ్రహాన్ని చేరువ చేస్తుంది. విలువైనదేది త్వరితగతిని దక్కదు. ఓర్పు ఉంటేనే లక్ష్య సాధనతో ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. సరైన వైఖరి, విశ్వాసం నిస్సహాయత పరిస్థితుల్లోనూ, అల్పమనుకున్న సందర్భాల్లోనూ అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పైపైన చూసినప్పుడు పరిస్థితులు క్లిష్టంగా తోస్తాయి. అవి చక్కబడటానికి ఎంతో నిరీక్షణ అవసరం. దైవంపై విశ్వాసం ఉంచి సహనాన్ని ప్రదర్శిస్తే కొండలను సైతం కదిలించవచ్చు. నా వల్ల ఇది సాధ్యమైంది అని మనిషి ఆశ్చర్యపోయే పరిస్థితులెన్నిటినో చూస్తూనే ఉంటాం. సహనానికి వివేకం తోడైతే భావోద్వేగాలకు నియంత్రించుకోవచ్చు. ఎంత
ప్రయాసపడినా సరైన సమయంలో సరైంది జరిగేంత వరకు సహనం నిరీక్షించమనే సలహా ఇస్తుంది. గుడ్డును తగినంత సమయంలో పొదిగితేనే పిల్ల బయటకొస్తుంది. పగలగొట్టి తీస్తే రాదు. సత్ఫలితాలు కావాలంటే సహనం ఉండాల్సిందే.